మొక్కలు అబ్బా ఆహాహా ఆహా భలే టేస్ట్ సూపర్. చూడండి టమాటాలు, ఎర్రగడ్డలు, మిరపకాయలు, కొత్తిమీర కాలిపోతాను. హాయ్ రోజు ఆదివారము ఎడన్న బేస్ అట్లా పోయేద్దాం రా అని చెప్పేలకు మా ఫ్రెండ్ ఈరోజు చికెన్ చేసుకుందాం రా, చాలా రోజులు అయిపోయా అని చెప్పేలకు చిన్నగా ఈ పక్క అడవిలోకి అయితే వచ్చినాంనా. ఇది చూడండి నా పెద్ద అడవిలోకి వచ్చినాం. నువ్వు ఈ పక్క చేసుకుందాంనా న్యాచురల్గా కట్ల పోయి పెట్టి దీనికైతే ఏమో చూద్దాము. ఒకరు కూడా లేదు నువ్వు ఎట్లా చేస్తున్నామో ఒక వీడియో తీస్తాము. అన్ని మక్కలు కానీ చూస్తారా ఎట్లా చేస్తున్నాము ఏం కదా అనేసి, ఏమైనా తప్పులు ఉంటే చెప్తారని చెప్పేసి చిన్నగా ఒక వీడియో అయితే తీస్తానన్నా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతుందా. అట్లే ఈ వీడియో నస్తే ఒక లైక్ వేసుకోండి. నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా చికెన్ చేసేదానికి అయితే వెళ్ళిపోదాంనా. చూడన్నా ఏం కొండలు, మంచి కొండలు నా సామి. చూడండి ఇంత చెట్టు కింద అయితే మేము మంచి ప్లాన్ అయితే వేసినాము జమ్మని. చూద్దాం ఇంకా పొయ్యికి రెడీ చేసుకొని ఏం కదా అని. ఇదేనా మా సెటప్. ఎంత ఈ బోకులు, ఈ చాకులు ఇదంతా మేము ఎప్పుడప్పుడు ఇవి చేసుకుంటాము. ఎప్పుడైతే వీడియో ఇలా ఈరోజు మా అన్నోళ్ళు మెక్కలు సుందీరా అని చెప్పేసి టమాటాలు చూడండి, టమాటాలు, ఎర్రగడ్డలు, మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుంటే కూడా భలే టేస్ట్ వస్తుంది. ఇంకా మేము ఆడంతా రెడీమేడ్ తీసుకొని వచ్చుకున్నాంనా. గరం మసాలా, పసుపు, చికెన్ మసాలా ఇంపార్టెంట్నా రిచ్గా. పసుపు అదనం ఇది ధనియాల పొడి, ఇది కారం, ఇక్కడ ఉప్పు, పసుపు వేయమన్నా మేము ఎక్కువ. ఇంకా చికెన్ ఇడుందినా లోపల దాంకొని 1 కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాంనా. రంగులించి కొట్టేస్తాం ఇద్దరము ఎట్లయితే అట్లా. కానీ నూనె గీనె అంతా గింట్లు అన్నీ ఉంటాయి. నువ్వు మా దగ్గర మీకు కూడా ఎప్పుడైనా కావాల్సి ఉంటే ఎత్తుకొని పోండి. బాడీకి ఏమి ఇద్దరు నా సమయం అంతా ఫ్రీనే, అంతా మనోళ్ళనా మీరు. ఇంకా పొయ్యి అయితే సిద్ధం చేద్దాంనా. రాళ్ళ కోసం తంటాలనా. ఇదైతే ఒక రాయి దొరికింది. అయ్యో అద్దాలు కూడా పడిపోయినా పాపమా. వరే 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 అమ్మా. ఒక రాయి ఇక్కడ పెట్టుకుందాం నా పొయ్యి సెట్టింగ్. పడమ్మా రాయమ్మా. ఇది గట్టి దగ్గర ఒకటి ఉందినా అనుకూలంగా. 2 ఇంకో రాయి కావాలన్నా మనకి. ఇక్కడ ఉంది ఇంకా అనుకూలంగా. రాళ్ళు ఎత్తేటప్పుడు భద్రం. నువ్వు కింద ఏమన్నా పాములు గీములు ఉంటాయి అడవుల్లో పాడు వచ్చేటప్పుడు. పొయ్యి ఏమో రెడీ అయిపోయినా రిచ్గా. అబ్బా ఇట్లా పెట్టాలి. నువ్వు పొయ్యి ఏమో రెడీ. ఇంకా కొంచెం హైట్ పెట్టుకుంటే ఇంకా మేలే. మనకైతే ఏవే దొరికినాయి. బోర్డు ముందే కడిగేసినా రిచ్గా. బాగుందినా కదలకుండా. పొయ్యి అయితే రెడీ చేసినాంనా, సమకూర్చినాము రిచ్గా. చూడండి కట్లు గిట్లు పెట్టేసి ఇంకా అది కోత మొదలు పెట్టి, కోత అదేనా టమాటాలు అవి ఇవి కోసేసి మళ్ళీ వేద్దాం దీంట్లో నూనె గీని అంతా రెడీ చేద్దాం. నువ్వు టేస్ట్ ఎట్లుంటుందో చూసేద్దాం. నువ్వు తింటావు అంతే కదరా, మాకెట్లా తెలుస్తుంది అంటారా. నేనే చెప్తానా ఎట్లుంటుంది ఏమి అనేసి. నువ్వు ఎట్లా చేసినా బాగానే ఉంది తింటావు అంటారా. మీరు ఎప్పుడన్నా రా, మీకు కూడా ఖచ్చితంగా చేసి పెడతాను. చూడన్నా టమాటాలు అయితే కోసేసినాము. చూడండి కోస్తున్నాడు మా ఫ్రెండ్ రిచ్గా కర్ర కర్ర కర్రని. ఎర్రగడ్డలు దొరకప్ప, ఎర్రగడ్డలు దొరుకు అన్నీ నేర్పించాల మా ఫ్రెండ్కి. ఏం చేసేదో ఏమో. మా ఫ్రెండ్ కొంచెం గోశాలే నువ్వు కనపడాడు వీడియోలో. చూడండి మిరపకాయలు భలే తరుగుతున్నాడు. ఏమన్నా కానీ మంచి వంట మాస్టర్ నువ్వు. ఆయన ఏమంటే గోష కనపడకూడదు. చూడండి ఏం వస్తున్నాడు. అబ్బా అదే కోయడము. ఆడకు వస్తాండి, ఇది కళ్ళలో నీళ్ళు వస్తాడైనా, నాకు వస్తాడు నీళ్ళు. అబ్బా అంతా అయితే సిద్ధం చేసినాంనా యుద్ధానికి. ఇంకా యుద్ధం అయితే మొదలు పెడదామన్నా. యుద్ధానికి సిద్ధం అవుదామా. అబ్బా అయ్యో
ఒక కవర్ వేద్దాము, మంటుకోవాలి అది. ఎట్టకాలకి పొయ్యి అయితే మంటిస్తున్నా రిచ్గా, కష్టపడి. అబ్బా పొయ్యి మంట బాగా మంటుకుని నువ్వు మంట చల్లరేగుతుంది మంట. ఎట్టకాయలకు పొయ్యి అయితే బాగా మంటిపోయిందినా, నూనె కూడా అయిపోవచ్చింది మాది. నూనె అయితే వేస్తే మేము విజయవంతంగా. మేమైతే ఇది వేస్తాం నా మామూలుగా. అబ్బా చెయ్యి ఎంత కాలిపోతాను నువ్వు. వేసి కొత్తిమీర, పుదీనా, గార్లిక్ పేస్ట్ వేసేయాలన్నా, మళ్ళా అల్లం పేస్ట్, అల్లం బెల్లం ఇదో నాతో ఖా అంటుంది ఇది. అబ్బా రవ్వకట్ట పారేసి బోకు పడిపోకుండా ఇది పట్టుకొని నేనైతే ఇట్లా కలపాలనా. ఏమిరా నువ్వు మాకు నేర్పిస్తున్నావు అంటానా, ఏదో అట్లా. ఆహా కొంచెమా తెగ కొడతాను నేను, తెగ. ముందుగానే చికెన్ కడుక్కొని సిద్ధం చేసుకొని పెట్టుకోండి అన్నా మేము రిచ్గా. దాంట్లోకి అయితే కలిపేద్దాము. అబ్బా కాలిపోతాను నువ్వు. పొగలు కక్కుతా ఉండి ఆయన, పొయ్యి పొగలు కక్కుతా ఉంది. అబ్బా ఇంక దీన్ని పచ్చని చెట్ల కింద పొయ్యిలో తునకలు. బా తింటా అంటే చెప్తా అంటే నోట్లో నీళ్ళు ఉడతాండే నువ్వు. మీరు కూడా ఎప్పుడన్నా అట్లా ఫ్రెండ్స్తో పాటు పోయేసి బయట ఇట్లా చేసుకొని తినన్నా, భలే ఉంటుంది ఆ ఎంజాయ్ వేరు నువ్వు. అబ్బాబ్బాబ్బా మా పొయ్యి ఆరిపోకుండా కార్యక్రమం అయితే చేస్తున్నాము. మా ఫ్రెండ్ అయితే వీడియో జోరుగా పడుతున్నాడు. దాని తర్వాత పసుపు కొంచెం వేసి లైట్గా, ఎక్కువ వేయకూడదు నువ్వు, లైట్గా వేసుకోవాలా. ఉప్పు తగినంత అంటే నీకు ఎంత టేస్ట్ ఉంటే అంత, తగినంత అంటే అయిపోతుంది కథ. ఇంత మాత్రం ఉప్పు వేసుకొని నా రుచిగా ఇది పెడదాం. ఏమన్నా టేస్ట్ మాత్రం మనం చూసుకుందాము. ఇంకా దీన్ని ఇలా పట్టుకొని కాలిపోతాం నా స్వామి చెయ్యి. ఇలా కలిపెట్టేసి కొంచెంసేపులో నీ కథ నువ్వు చూసుకోయా, కథ మేము చూసుకుంటాము అని చెప్పేసి. అబ్బా ముక్కలైతే భలే ఉడుకుతానే నువ్వు, సురసురా అంటుంది. ధనియాలు పొడినా లైట్గా, కారం కూడా లైట్గానే. ఎందుకంటే మిరపకాయలు వేసి ఉంటాం కదా, కారం ఎక్కువ వేసినామనుకోండి మళ్ళీ అంతే తినేది ఏముండదు. తగినంత కారం ఆడికి సక్సెస్ఫుల్. ఇంక వేసి లొడబెట్టేసి కొద్దిసేపు అయితే సత జర్నీ దాన్ని వదిలేయాలనా. ప్రకృతి పక్కన కొండలు, ఆకాశం నీలంగా ఉంది, మేఘాలు కూడా పారుతూ ఉన్నాయి ఆ పక్కకి ఈ పక్కకి. ఏమిరా నువ్వు గోపుని తిప్పుతాండవా లేకపోతే ఈ పక్క ఆకాశంగా చూస్తున్నావా అంటారా? రెండు పనులు అయితే నేను
దాని పని దానికి మన పని మనకి. ఆఖరి కట్టంనా, ఆఖరిగా వేయాల్సిందే. ఏంది వేసేదంటారా? చికెన్ మసాలానా. టేస్ట్ కావాలంటే చికెన్ మసాలా న్యాచురల్గా చేతులు కలుసుకుంటా కాలిపాయను. విజయవంతంగా చికెన్ మసాలా కూడా ఇన్స్టాలేషన్ చేసినాం. సాఫ్ట్వేర్ లోడ్ అయ్యలేదు ఇంకా అంతే. అబ్బా వాసన మాత్రం గుమ్మ కొడుతుంది. నువ్వు చూడండి ఎట్లా ముక్కల చూస్తా అంటే నోట్లో ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్క నీళ్ళు ఊరుతానే నా సామి. అబ్బా భలే పోకనా. టేస్ట్ ఎట్లుందా? బా ఉప్పు కారము అద్భుతంగా ఉందినా. మొక్కలు అయితే ఉడికిపోయినాయినా, ఇంక దింపేది ఆలస్యము. చూడండి ఏమొస్తుందో వాసన. అబ్బా చెయ్యి కూడా కాలిపోతాను నా స్వామి. అబ్బా బాబా బాబా ఆహా చూడండి ఎట్లుండే మొక్కలు. చూస్తుంటే కొరకలు అనిపిస్తుంది కదా మాకు కూడానా. అబ్బా బయట వంట చేసినప్పుడు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నా. ఏమిరా అంటే పొయ్యి బాగా నిప్పులంతా ఆరేంత వరకు నీళ్ళతో బాగా ఆరిపోయాలన్నా. ఎందుకంటే పక్కనే పచ్చని చెట్లు కొండలు ఉంటాయి. కొంచెం అట్లా పడినా కూడా చూడండి గిడ్డి మంటుకునింది అనుకోండి, కొండంతా కాలిపోయే ప్రమాదం ఉందినా. దానికోసం అనేసి ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టన్నా దీని మీద ఆరిపేసేదానికి. మేమైతే బాగా 4 వాటర్ ప్యాకెట్లు వేసి ఆరిపేసినాము. చూడండి నా పొయ్యిని అయితే బాగా ఆరిపేసి పక్కకైతే దింపేసి ప్లేట్లు వేసుకొని కూర్చున్నాము రిచ్గా. ఇంకా రంగులిచ్చి కొట్టడమే ఆలస్యము. చూడండి నా ముక్కలు చూస్తాడే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి. ప్లేట్లో వేసుకొని రంగులిచ్చితే కొడదాంనా. నేను వేస్తాను మా ఫ్రెండ్ మొక్కలు. అబ్బా ఆహాహా ఆహా భలే టేస్ట్ సూపర్. బా అద్భుతమైన టేస్ట్. నువ్వు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటానన్నా. ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ వేసుకోండు. అట్లే ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ నాకు కామెంట్ చేయండి. ఆదివారం ఎట్లా మీరు ఎంజాయ్ చేసినారనేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తుందా. అంతవరకు నమస్కారం.